వందే వేదాంతకర్పూరచామీకరకరండకం రామానుజార్యమార్యాణాం చూడామణిమహర్నిశం. భగవద్ రామానుజుల వారి దివ్యమైన చరిత్రని అనుసంధానం చేసుకుంటున్నాం మనం. అందులో ఇంతవరకు లక్ష్మణార్యుల వారు రామానుజులుగా ఎలా అయినారో, అలాగే వారికి యతిరాజులు అనే బిరుదం ఎలా వచ్చిందో, అటు తర్వాత ఉడయవర్లు అని వారు ఎలా అయినారో చెప్పుకున్నాం మనం. ఉడయవర్లు అంటే ఉభయ విభూతి నాయకులని చెప్పుకున్నాం. భగవంతుడు తానే ఈ విశ్వానికి అధిపతి అవుతూ ఉండగా, విశ్వం అంటే విరజానదికి అవతల యువతల ఉన్న మొత్తం అంతా కలిపే విశ్వం అంటారు. అవతల ఉన్న దానిని ఒక విభూతి అంటారు, యువతల ఉన్న దానిని ఇంకొక విభూతి అని అంటారు. ఇవి రెండు విభూతులు, ఉభయ విభూతులు అన్నమాట. ఈ ఉభయ విభూతులకి కూడా నాయకుడుగా రామానుజుల వారినే భగవంతుడు నియమించాడు అని ఇంతవరకు మనం చెప్పుకున్నాం. శ్రీరంగంలో రంగనాథుడి ఆజ్ఞతోటి ఒక మఠం ఏర్పాటైంది రామానుజుల వారికి ప్రత్యేకంగా. ఆ మఠంలో వారు వేయించేసి ఉండి తమ నిత్య అనుష్ఠానాన్ని కొనసాగిస్తూ ఉంటే, అశేషమైనటువంటి జనవాహిని శ్రీరంగానికి వచ్చిన వారందరూ కూడా రామానుజుల వారిని సేవిస్తూ తరిస్తున్నారు. రంగనాథుణ్ణి సేవించుకోవడానికి వచ్చి రామానుజుల వారిని సేవించుకునేటువంటి దశ మారి, రంగనాథుణ్ణి రామానుజుల వారిని సేవించుకోవాలనే దశకి వచ్చి, అది కూడా పరిపక్వం చెంది రామానుజుల వారిని సేవించుకోవడానికి వచ్చి సరే రంగనాథుని కూడా సేవించుకుందుకు వెళదాంలే అన్న స్థితికి వచ్చేసిందన్నమాట. అంతగా రామానుజుల వారి పట్ల లోకమంతా ఆకర్షణని పొందింది. తనని ఆశ్రయించిన వారందరికీ కూడా తగిన విధమైనటువంటి ఉపదేశములతోటి తీర్చిదిద్దుతున్నారు రామానుజుల వారు. తీర్చిదిద్దడం అంటే ఏదో ఒక మంత్రమో లేదా ఏదైనా ఒక విషయమో ఉపదేశం చేశారంటే ఎంతసేపు చేస్తారు కనుక ఉపదేశం 5 నిమిషములు, 3 నిమిషములు, పోనీ 10 నిమిషములు, చాలా చెప్పారనుకోండి ఓ గంట, అంతేనా? అదేనా తీర్చిదిద్దడం అంటే? అబ్బే, అలా కాదు. ఆచరించవలసిన విషయములని స్పష్టము చెయ్యడమే కాకుండా అది ఆచరించేటట్టుగా అనుగ్రహిస్తున్నారట రామానుజుల వారు అందరినీ. ఇంతకీ ఏమి ఉపదేశిస్తున్నారు అందరికీ అంటే శ్రీ వైష్ణవ లక్షణాలని ఎరుకపరుస్తున్నారట. అలా నడుచుకోమని అందరినీ ఉద్బోధిస్తున్నారట. అలా నడవడానికి తగినటువంటి మార్గదర్శనం చేస్తున్నారట ఆనాడు రామానుజుల వారు. శ్రీ వైష్ణవ లక్షణాలంటే ఒక అపఖ్యాతి వచ్చేసింది మనకి ఈ కాలంలోనూ. సరి అయిన అవగాహన లేనివారు చేసినటువంటి అడ్డదిడ్డమైన ప్రచారం అది. అమ్మో, వైష్ణవుడంటే ఎవరిని దగ్గరికి రానివ్వడండి, ఒంటి పిల్లిలా అలా ఉండిపోతాడండి, ఇంకెవరితోటి కలవడండి అని ఇలాంటి ఒక అపఖ్యాతిని కిట్టనివారని అనను. కానీ అవగాహన తక్కువైనటువంటి వారందరూ కావాలని పెంచి పోషించారు ఆ అపఖ్యాతిని. ఈనాడు ఒకనాడు వైష్ణవుడంటే, ఒకనాడేమిటి, ఎప్పుడైనా అసలు వైష్ణవులు కానివారు ఎవరైనా ఉన్నారటండి? వైష్ణవులు కానివారు ఎవరూ లేరు. తాను వైష్ణవుడిని చెప్పి ఎరిగిన వాడిని ఈనాడు వైష్ణవుడు అంటున్నారు, అంతే. మళ్ళా చెప్తాను చూడండి. భగవంతుడు ఉన్నాడా? ఆయనకొక తత్వం అంటూ ఉన్నదా? ఏమిటా తత్వం? భగవతత్వం. అనేకమైన లక్షణములు ఉన్నప్పటికీ అత్యంతము ప్రధానమైన లక్షణం ఏమిటి భగవంతుడికి? అంతటా వ్యాపించి ఉండుట. గుర్తుపెట్టుకోవాలి ఆ విషయాన్ని. ఈ అంతటా వ్యాపించి ఉండుట అనేదాన్ని విష్ణుతత్వము అని అంటారు. విష్ణువు అని అంటే
అంతటా వ్యాపించి ఉండేవాడు. అంతటా అంటే ఇంకెక్కడ ఒక అంగుళం కూడా ఎక్కడా ఖాళీ లేదన్నమాట. మొత్తం అంతటా కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడిని విష్ణువు అని అంటారు. మరి ఎవరైనా ఒక వ్యక్తి ఉండాలి అని అంటే భూమి మీద ఉన్నా, ఆకాశం మీద ఉన్నా, ఇతర లోకాల్లో ఉన్నా, గాలిలో తేలుతున్నా, నీటిలో ఉన్నా, ఎక్కడున్నప్పటికీ కూడా అంతటా వ్యాపించి ఉన్నవాడితో సంబంధించే ఉండాలి. ఈ అంతటా వ్యాపించి ఉన్నవాడితో నాకు సంబంధం లేకుండా నేను ఉంటాను అన్నవాడు ఎవడూ ఉండడానికి వీల్లేదు. ఎందుకని అంతటా వ్యాపించి ఉన్నాడు కనుక, ఆయన ఏది వదలలేదు కనుక. అంచేత విష్ణువుకి సంబంధించని వారే ఉండరు. విదేహ దేశానికి చెందిన వారిని వైదేహి అని చెప్పి ఎలా అన్నారో, అలాగే విష్ణువుకి సంబంధించిన వాళ్ళని వైష్ణవులు అని అంటారు. దీనిని అనుసరించి లోకంలో ప్రతి మానవుడు లేదా ప్రతి దేవుడు లేదా ప్రతి జంతువు లేదా ప్రతి పక్షి లేదా ప్రతి వృక్షము ఏది తీసుకోండో, కీటకం అవనివ్వండి, సరీసృపం అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, ఏది తీసుకున్నప్పటికీ కూడా అంతా వైష్ణవమే, విష్ణువుకి సంబంధించినది. ఎందుచేత విష్ణువు అనేవాడు అంతటా వ్యాపించి ఉన్నాడు కనుక. విష్ణువు అనగానే ఇలాగ ఊర్ధ్వపుండములతో అంటే నిలువుగా నామంతో ఉండి శంఖచక్రములు ధరించినవాడు అని జ్ఞాపకానికి వస్తే సంతోషమే. అలా తెలియనటువంటి వారు ఎవరున్నా డిక్షనరీ తీసి విష్ణువు అని చూస్తే విశ్వ్యాప్తవు అని ఆ ధాతువు నుంచి పుట్టినటువంటి పదం కనుక అంతటా వ్యాపించి ఉన్నాడని అర్థం వచ్చి తీరవలసిందే. ఇంక దీనిని వారు ఏ సిద్ధాంతం వారైనా కాదనడానికి వీలు లేదన్నమాట. అలాంటి విష్ణువుకి సంబంధించని వస్తువు ఒకటి ఉండదు కనుక లోకమంతా వైష్ణవమే. మరి ఎందుకండి కొంతమందినే వైష్ణవులు అంటారు, కొంతమందినే శ్రీ వైష్ణవులు అంటారు? అదే తమాషా. ఎవరైతే తాను ఆ విధంగా అంతటా వ్యాపించి ఉన్నవాడికి సంబంధించిన వాడను గ్రహిస్తాడో వాడికి ఒక ప్రత్యేకత ఉన్నది కదా. తాను ఫలాని వారికి చెందినవాడును అని తెలిసినవాడు కనుక అంచేత వాడిని వైష్ణవుడు అని అంటారు తప్పితే వైష్ణవుడు కానివారెవరూ ఉండరు. అంచేత శ్రీ వైష్ణవ లక్షణాలను ఎరుకపరచడము అని అంటే ఇంతే కాదు, దీని ఫలితం ఒకటి ఉన్నది కదా. జ్ఞానము తర్వాత అనుష్ఠానము తర్వాత దాని ఫలమును. దాన్ని ఆయన రామానుజుల వారు ఎంత చక్కగా వివరించేవారట అందరికీని. భగవంతుడు అంతర్యామి కదూ, అంటే అందరి హృదయాల్లోనూ ప్రవేశించి ఉంటాడు కదా. అందరి హృదయాల్లోనూ ఆయన ప్రవేశించి ఉంటాడు కనుక అది ఏనాడైతే మనం గ్రహించేమో ఆనాటి నుంచి అందరినీ ప్రేమించగలం మనం. అలాగా మన చుట్టూ ఉన్న వారందరినీ ఎవరు ప్రేమించగలరో అదే సరి అయినటువంటి శ్రీ వైష్ణవ లక్షణం అని వివరించేవారు ఆయన. మనకి ఈనాడు కూడాను గుజరాతీ భాషలోను నరసింహత రాసిన ఒక మంచి పాట ఒకటి ఉన్నది. గాంధీ గారు చాలా ఇష్టంగా వినేవారట ఆ పాటని. వైష్ణవ జనతో తేనే కహియే జో పీడ్ పరాయి జానీరే అని. నా గుజరాతీ రాదు, అయినప్పటికీ కూడా ఆ పదముల పొందిక చెబుతున్నాను. ఎవరు ఇతరుల కష్టాన్ని గ్రహించి తగిన సహాయం చెయ్యాలని చెప్పి సంకల్పిస్తాడో వాడు వైష్ణవుడు. ఇది ఆ రామానుజుల వారు అందరికీ కూడా ఎరుకపరిచేవారు. నువ్వు వైష్ణవుడివయ్యా అని తెలియపరచడమే కాకుండా నీకు ఉండవలసిన లక్షణములు ఇవి అని చెప్పేవారు అన్నమాట. రామచంద్రమూర్తి కూడా అంతే. సీతాదేవి ఒకమారు రామచంద్రమూర్తితోటి చిత్రకూట పర్వత ప్రాంతంలో ఉన్నప్పుడు ఏకాంతంలో చూసి
ఆయన్ని అడుగుతుంది ఒక మాట. సాధారణంగా ఏకాంతంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య రహస్యాలు ఉండవు, ఉన్నదేదో స్పష్టంగా చెప్పేస్తారు. అంచేత ఈమె అడుగుతుందన్నమాట, రామచంద్ర, లోకంలో చాలా ధర్మాలు ఉన్నాయి కదా, ఏ ధర్మాన్ని ఆచరిస్తే నీకు ఇష్టమవుతుందయ్యా అని అడుగుతుంది ఆమె. అప్పుడు చెబుతాడు రామచంద్రమూర్తి, ఆనుశంస్యం పరోధర్మ అంటాడు. అంటే ఇతరుల దుఃఖాన్ని ఓర్వలేక ఏదో ఒకటి వారికి చెయ్యాలని తపన చెందుతాడు చూసావా, అంటే అందరినీ ప్రేమించగలుగుతాడు చూసావా, అదే ఉత్తమమైన ధర్మము అని చెబుతాడు రామచంద్రమూర్తి. అది వైష్ణవ లక్షణం అంటేను, అది వైష్ణవ ధర్మం అంటేను, ఎదుటి వాడికి ఎంత సహాయపడగలవు అన్నది. ఈ విషయాన్ని రామానుజుల వారు తన దగ్గరికి వచ్చిన వారందరికీ కూడా, తనని ఆశ్రయించినటువంటి వారందరికీ కూడా ఉపదేశిస్తూ ఉండేవారు. ఆ రోజుల్లో యువతల కాంచీపురం ఎంత ప్రసిద్ధో, శ్రీరంగం ఎంత ప్రసిద్ధో, తిరుమల కూడా అంత ప్రసిద్ధిగా ఉండేది. కానీ తిరుమలకి మాత్రం ఈ రెండు స్థలాలకి ఉన్నంత భక్తజనం ఏమి ఉండేవారు కాదు. తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారు మహావైభవంగా వేంచేసి ఉన్నప్పటికీ అంతా అటవీ ప్రాంతం కావడం వలన కొంచెం తక్కువగానే ఉండేవారు. ఆ రోజుల్లో ఏమిటి, నాకు తెలిసి సుమారుగా 60 అంటే సుమారుగా 62, 63, 1962, 63 ఆ సంవత్సరంలో ఈనాడు మన ఊళ్ళల్లో ఉండే ఆలయాలకు ఎలాగైతే సింహద్వారంలో ప్రవేశించి నేరుగా వెళ్ళిపోతున్నామో, అలాగే తిరుమల కొండ మీద కూడా మహాద్వారంలోకి ఎలా వెళ్ళిపోయి అలా వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకో వచ్చేయడమే ఉండేది. మరి ఇప్పుడే అలా ఉంటే ఆనాటి కాలాన్ని ఆలోచించండి. అటవీ ప్రాంతంలోనూ బాగా తక్కువ ఉండేవారు. అప్పుడు ఆ తిరుమలలోనూ తిరుమల నంబి అనే ఒక మహానుభావులు ఉండేవారు, చాలా భక్తులు. అసలు ఆనాటి కాలంలో ఉండేవారి విశ్వాసాలు, భగవంతుడి పట్ల ఉండేటువంటి ప్రేమ మనం ఊహించలేము ఈనాటి పరిస్థితుల్లోనూ. ఆయన ఆ తిరుమల నంబి గారు ఏం చేసేవారంటే, వెంకటేశ్వర స్వామి వారికి పాపనాశనం అని జలపాతం ఉంది కదా, అక్కడి నుంచి రోజు తీర్థాన్ని అంటే నీళ్ళని తీసుకొని వచ్చి ఆరాధనకి సమర్పిస్తూ ఉండేవారు. పాపం చాలా వృద్ధులు వారు, అయినా ఆ కైంకర్యాన్ని ఎంతో ఇష్టంగా చేసుకునేవారు. ఆ పాపనాశనానికి వెళ్ళి తీర్థాన్ని తీసుకురావడం చూశాడు వెంకటేశ్వర స్వామి. వీరి శ్రమని చూశాడు, మనస్సు ద్రవించిపోయింది. ఏదో ఒకటి చెయ్యాలి, ఈయన కష్టాన్ని తగ్గించాలి అని అనుకున్నాడు. అంతలోనే చిన్న చిలిపి ఆలోచన అంటారు చూసారా, చిన్న అల్లరి చేద్దామని చెప్పి ఎందుకో బుద్ధి పుట్టింది ఆయనకి. ఓ చిన్న బాలుడిగా మారిపోయినాడు వెంకటేశ్వర స్వామి. ఈయనేమో ఓ కుండతోటి తీర్థాన్ని పట్టుకో వస్తున్నారు, అది భుజం మీద పెట్టుకొని అనుసంధానం చేసుకుంటూ, వెంకటేశ్వర స్వామి వారిని అనుసంధానం చేసుకుంటూ ఆ తీర్థం పట్టుకో పాపనాశనం నుంచి కోవిలకి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తున్నారు. మెల్లిగా వెనక్కి చేరుకున్నాడు ఈ చిన్నపిల్లవాడు. ఓ బాణంతో సరిగ్గా ఆ కుండకి శుతిమెత్తగా తగిలేటట్టుగా కొట్టాడు. వెంటనే అందులోంచేమో నీటిధార జామ్మని బయటికి వచ్చింది. ఈయనకేం తెలియలేదు, అంత చిన్న కన్నం చేశాడు ఆయన ఆ పిల్లవాడు. ఆ నీరు అలాగా వచ్చేస్తూ ఉంటే దోశలు పట్టేసి ఆ నీరు తాగేశాడు ఆయన. ఈయన 2, 3 అడుగులు 4 అడుగులు వేసేసరికల్లా ఆ పాత్ర తేలికైపోయింది, ఆ పట్టుకున్నటువంటి ఆ కుండ కాస్తాను. ఆశ్చర్యపోయారు, వెనక్కి తిరిగి చూశారు. పిల్లవాడు నవ్వుతూ నిలబడ్డాడు, ముద్దుగా ఉన్నాడు. ఈయనేం కోపంతో దహించుకుపోలేదు. తిరుమల నంబి గారు, నాయనా చిన్నపిల్లాడివిరా, తెలియక భగవంతుడికి ఎంత అపచారం చేసావో చూసావా, ఆయన కోసం ఈ నీరు పట్టుకెళ్తున్నాను, ఈ తీర్థం పట్టుకెళ్తున్నాను, మళ్ళా అంత దూరం వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి రావాలిరా నాయన అన్నాడు ఈ తిరుమల నంబి గారు. అంటే ఒక తండ్రి ఎలాగైతే చిన్నపిల్లవాడిని చూసి
జాలి పడతాడో తెలివి తక్కువతనానికి, అలా జాలి పడేసరికి వెంకటేశ్వర స్వామి పాపం ఆయన ఆర్తి చూసి తనకి సేవ చేసుకోవాలనే కోరికతో మాట్లాడిన మాటలు చూసి చెలించిపోయినాడు. అప్రయత్నంగా ఆ పిల్లవాడి నోటి నుంచి తాత అని పిలిపి వచ్చిందిట. తాత అంటే తెలుగు తాత కాదు, సంస్కృతం తాత. తెలుగులో తాత అని అంటే మనకి తండ్రి తండ్రి అని అర్థం, లేకపోతే తల్లి తండ్రి అని అర్థం. సంస్కృతంలో తాత అంటే తండ్రినే అర్థం, తండ్రినే తాత అని సంస్కృతంలో అంటారనమాట. అంచేత ఈ పిల్లవాడు ఏమని పిలిచాడనమాట, తండ్రి అని పిలిచాడన్నమాట ఆయన్ని. చమత్కారం ఏమిటో తెలుసా, ఈ బ్రహ్మాండం అంతా ఉంది, దీనికి నాయకుడు ఎవరు, చతుర్ముఖ బ్రహ్మ. ఆయన ఇక్కడ సృష్టి చేస్తున్నాడని బ్రహ్మ విష్ణు మహేశ్వరులో మనం చెప్పుకుంటాం చూసారా, ఆ చతుర్ముఖ బ్రహ్మ. ఆ చతుర్ముఖ బ్రహ్మకి పితామహుడు అని ఒక పేరుంది. పితామహుడు అంటే తాతగారు అన్నమాట. అంటే అందరికన్నా ముసలాడు కనుక, అంటే మొట్టమొదటి పుట్టినవాడు కనుక ఆయన పేరు పితామహుడు అని అంటారు. ఆయన ఎక్కడి నుంచి పుట్టాడు, ఆ చతుర్ముఖ బ్రహ్మ? విష్ణు అంటే నారాయణమూర్తి అనుకోండి, పోని ఆయన నాభి కమలంలోంచి పుట్టాడు ఆయన. అందుచేత ఈ విష్ణుమూర్తి చతుర్ముఖ బ్రహ్మకి తండ్రి అవుతాడు, అంతే కదా మరి. ఆయన నాభిలోంచి పుట్టాడు కనుక విష్ణుమూర్తి అన్నా వెంకటేశ్వర స్వామి అన్నా ఒకటే కదా. ఆ విష్ణుమూర్తి ఏం చేశాడు, ఆయన ఈయనేమో తండ్రి అని పిలిచాడు. అంటే ఏమైంది, చతుర్ముఖ బ్రహ్మగారికి తండ్రి వెంకటేశ్వర స్వామి అయితే, ఆ వెంకటేశ్వర స్వామికి తండ్రి తిరుమల నంబి గారు అయితే, మొత్తానికి ఏమైనారు, ఈ తిరుమల నంబి ఆయనకి ఆ చతుర్ముఖ బ్రహ్మకి తాతగారు అయిపోయినారన్నమాట. అందరూ బ్రహ్మ దగ్గర నుంచి లోకంలో వాళ్ళందరూ కూడాను చిన్న నవ్వుకున్నారన్నమాట. ఈ తిరుమల నంబి మాకు తాతగారు అయిపోయినారండి అని చెప్పి ఆ బ్రహ్మ మొదలైన వారందరూ కూడాను. మనం రామాయణం చదువుకునేటప్పుడు పితామహస్యాపి పితామహాయ అని చదువుకుంటాం ఒక శ్లోకం. అంటే తాతగారికి కూడా తాతగారైనటువంటి తిరుమల నంబికి నమస్కారము అని మనం చదువుకుంటాం అన్నమాట. ఇదిగో ఆ శ్లోకం ఈ సందర్భంగానే వచ్చిందనమాట. తాతని సంస్కృతంలో పితామహుడు అంటారు కనుక, బ్రహ్మకి తిరుమల నంబి పితామహులైనారు కనుక, బ్రహ్మ పేరు కూడా పితామహుడే కనుక తిరుమల నంబి గారు పితామహుడికి పితామహుడైనారు. చాలా చమత్కారంగాను. ఇంతలో ఈ పిల్లవాడు మళ్ళీ మనం పక్కకు వచ్చేసాం విషయం నుంచి. ఈ పిల్లవాడు లేడు, బాణంతో ఆ కుండలో నీరంతా కూడా తాగేశాడు ఆయన. ఈయన తిరుమల నంబి గారి మీద ప్రేమతోటి మళ్ళా అంత దూరం మీరు వెళ్ళనక్కర్లేదండి, ఇదిగో ఇక్కడ ఒక ఆకాశం నుంచి ఒక ధారని, ఒక తీర్థాన్ని నేను సృష్టిస్తానని ఓ బాణప్రయోగం చేసి ఆకాశం నుంచి ఒక పెద్ద ధార ఆ తీర్థం వచ్చేటట్టుగా చేశారు. అప్పటి నుంచి ఆకాశధార అని దానికి తీర్థం, కొంచెం కోవిలకి దగ్గర అన్నమాట, పాపనాశనం కన్నాను. అంటే తిరుమల నంబి గారితోటి, తండ్రి ఇక నుండి పాపనాశనం జలపాతం వరకు వెళ్లకుండా ఈ ఆకాశధార జలపాతం నుండి నా ఆలయానికి నీళ్లు తీసుకుని వస్తూ ఉండండి అని చెప్పి అదృశ్యమైపోయినాడు. వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి అంతగా పాత్రులైనారన్నమాట ఈ తిరుమల నంబి గారు. ఈయన మారు శ్రీకాళహస్తి వెళ్ళారు. అక్కడ ఈ రామానుజుల వారి సహాధ్యాయి ఉన్నాడు కదా గోవిందుడు అని చెప్పి, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని కాస్త తనతో పాటు తిరుమల తీసుకొని వెళ్ళారు. ఆ తిరుమల నంబి గారికి ఈయన శిష్యుడై అక్కడ వెంకటేశ్వర స్వామి వారికి ఆచార్యులకి ఇద్దరికి సేవలు చేసుకుంటున్నాడు అన్నమాట ఈ గోవిందుడు. ఈ విషయం రామానుజుల వారికి తెలిసింది. ఆ గోవిందుడి విషయంలో అమ్మయ్య సరి అయిన స్థలానికి చేరేళ్లే ఈ పిల్లవాడు కూడాను, అంటే తన తమ్ముడు కూడాను అని అనుకున్నాడు ఆయన. తిరుమల నంబి గారి దగ్గరికి చేరినటువంటి గోవిందుడి విషయంలో చాలా సంతోషించారు. రామానుజుల వారికి మఠ నిర్వహణ, రంగనాథుడి సేవలు, శిష్యులకి ఉపదేశాలు, వీటితో అస్సలు తీరికే ఉండడం లేదు. అయినప్పటికీ కూడా వారి మనస్సులోనూ అయ్యో నేను అక్కడ మంత్రోపదేశాన్ని పొందాను, తర్వాత ఆ కాంచీపూర్ణుల దగ్గర వారి దగ్గర ఏవో కొన్ని విషయాలు చెప్పుకున్నప్పటికీ ఇంకా వేదాంత రహస్యాలని తెలుసుకుంటే బాగుండును, సమయం ఉండటం లేదే అని కొంచెం ఆయనకి కష్టం కలిగింది. గురుముఖత అధ్యయనం చేయాలని సంకల్పించారు ఆయన.
వారికి తెలియని వేదాంత రహస్యాలు ఏమిటి? సాక్షాత్తు అనంతులే కదూ రామానుజుల వారుగా అవతరించారు. అయినా రామలక్ష్మణులకి వశిష్ఠుడు నేర్పినట్టు, బలరామకృష్ణులకి సాందీపని నేర్పినట్లు రామానుజుల వారికి కూడా నేర్పడానికి ఎవరో కొంతమంది ఉండాలి కదా. గురు శిష్య సంబంధం ఇలా ఉంటుంది అని ఎరుకపరచడానికే భగవంతుడైనా భగవద్ అనుగ్రహం పొందిన ఆచార్య పురుషులైన లోక సాధారణ గురువుల్ని కొంతమందిని ఆశ్రయిస్తారు తప్ప జ్ఞాన సముపార్జన కోసం కాదు, ఇతరులకి తాము ఒక ఆదర్శంగా ఉండాలని. అంచేత ఆ పద్ధతిలోనే మనుష్య విడంబనతో రామానుజుల వారు జ్ఞాన సముపార్జన మీద ఉండే మక్కువతోటి తమ గురువుగారు, అప్పటికే మంత్రోపదేశం చేసిన గురువుగారు ఉన్నారు కదా మహాపూర్ణుల వారు, వారి దగ్గరికి వెళ్ళారు. వారికి దాసోహం పెట్టి, దాసోహం అంటే సాష్టాంగ నమస్కారం అన్నమాట. ఆ దాసోహం అని ఎందుకు వచ్చిందో ముందు ముందు చెప్పుకుందాం. సాష్టాంగ నమస్కారం అనకుండాను ఈ దాసోహం ఏమిటి అని తర్వాత చెప్పుకుందాం. అది ఆయన మహాపూర్ణుల దగ్గరికి వెళ్ళారు, సాష్టాంగ నమస్కారం చేశారు. అయ్యా, మీరు నాకు మంత్ర రాజాన్ని ఉపదేశించారు, మంత్ర రత్నాన్ని ఉపదేశించారు, చరమ శ్లోకాన్ని ఉపదేశించారు. నాకు ఇంకా ఏమైనా తెలుసుకోవాలని ఉన్నది. ఏమి తెలుసుకోవాలో నాకు తెలియదు, మీరే నిర్ణయించాలి, నాకు అనుగ్రహించరు అని ప్రార్థించారు. ఒక శిష్యుడు ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి తన జ్ఞాన పిపాసను వెల్లడించుకునే మార్గం ఇదన్నమాట, పద్ధతి ఇదన్నమాట. ఆ తీరుకి చాలా సంతోషించారు మహాపుణ్యుల వారు. నాయనా, నువ్వింకా నీకు ఏ మంత్రాలైతే ఉపదేశించబడ్డాయో ఆ ఉపదేశించబడ్డ మంత్రాలకి అర్థాలను తెలుసుకోవలసిన సమయం ఆసన్నమైంది. ముందురా, నా దగ్గరికి రా, మంత్రరత్న విశేషార్థాలని చెబుతాను అంటూ ప్రతిరోజు కొంతకాలం పాటు ఆ మంత్రరత్న విశేష అర్థాలని చెబుతూనే ఎన్నో వేదాంత రహస్యాలను ఉపదేశించారు ఆ గురువుగారు మహాపూర్ణుల వారు వీరికి, మన రామానుజుల వారికి. గురువుగారు అని కదా వాడిస్తూ ఉంటాం మనం, ఆచార్యులు గురువుగారు. ఈ ఆచార్యులు అన్న పదం వాడడం కన్నా గురువుగారు అన్న పదం వాడడమే ఎక్కువ లోకంలో. నిజానికి రెండూ సామాన్యంగా అందరూ సమానార్థకాలుగానే వాడతారు, కానీ పర్యాయ పదాలుగానే వాడతారు, కానీ చిన్న తేడా ఉంది, చాలా చిన్నది. ఏ కొత్త విషయాన్ని తెలియపరిచిన వారినైనా గురువుగారు అనేయచ్చు. చివరికి వంట నేర్పిన వాళ్ళైనా సరే, పాము మంత్రం తేలు మంత్రం చెప్పిన వాళ్ళైనా సరే, రిక్షా తొక్కడం నేర్పినప్పటికీ కూడా గురువుగారు అనేయచ్చు. కానీ తాను ఆచరించి చూపించేవారిని, మోక్ష సంబంధమైన విషయాల్ని అనుగ్రహించేవారిని మాత్రము ఆచార్యులు అని అనడం పరిపాటి. గురువుగారిని కూడా మోక్ష సంబంధమైనటువంటి మంత్రాన్ని ఉపదేశించిన గురువులకి ఉన్నతమైన స్థానం ఉన్నది. కానీ ప్రధానంగా గురువుగారికి ఆచార్యులకి అనేటువంటి పదాలకి తేడా ఏమిటంటే, తాను ఆచరించినా ఆచరించకపోయినా ఎదుటివారికి ఉపదేశ ప్రధానంగా ఉండేవారు గురువుగారులు. అలా కాకుండా తన ఆచరించి తన ఆచరణ ద్వారా ఎదుటివారికి ఉపదేశం చేసేటువంటి వారు ఆచార్యులు అన్నమాట. అంతేకాదు, మంత్రాలు కొంతమంది ఉపదేశిస్తారు, మోక్ష మంత్రాలే, మామూలు మంత్రాలు మనకెందుకు, మోక్ష మంత్రాలే, మోక్షం సంపాదించి పెట్టేటువంటి మంత్రాలే. అయితే మంత్రం ఉపదేశించిన వారికి మంత్ర అర్థాన్ని అనుగ్రహించగలిగిన సమయం ఉండకపోవచ్చుగాక, అవకాశాలు ఉండకపోవచ్చుగాక. అంతటా మంత్ర ఉపదేశం చేసినటువంటి ఆచార్యులు కొంతమంది ఉండవచ్చు, మంత్ర అర్థాన్ని ఉపదేశం చేసినటువంటి ఆచార్యులు మరికొంతమంది ఉండవచ్చును. ఈ మంత్ర ఉపదేశం చేసిన వారిని ఉత్తారక ఆచార్యులు అంటారు, మంత్ర అర్థాన్ని ఉపదేశం చేసిన వారిని ఉపకారక ఆచార్యులు అంటారు. ఇద్దరిది సమానమైన హోదావే సుమండి, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఏమీ లేదు. తాను ఉపదేశించిన మంత్రాల్లో ఒకదానికి అర్థాన్ని తాను వివరించి ఇంకో మహానుభావుల దగ్గరికి పంపించేటువంటి వారు కూడా ఉన్నారు. అలాగే మహాపూర్ణుల వారు మొత్తం 3 మంత్రాలను ఉపదేశించారు ఉత్తారకాచార్యులుగాను వీరికి, రామానుజుల వారికి. అందులో ఒక మంత్ర అర్థాన్ని తానే విశదీకరించి, మంత్రరత్నం తాలూకు అర్థాన్ని విశదీకరించి
ఇంకా మిగిలినటువంటి మంత్రాల వివరాలని అర్థాలని తెలుసుకుంది కోసమని గోష్ఠీ పూర్ణులని ఇంకొకరు ఉన్నారు, ఒక మహానుభావులు. వీరు యామునాచార్యుల వారి శిష్యులే. వారి దగ్గరికి రామానుజుల వారిని పంపించారు. వారికి కబురు చేశారు, వీరికి మంత్రరత్నం చెప్పడం అయింది, ఇంకా మిగిలిన రెండింటినీ మీరు అనుగ్రహించండి అని చెప్పి పంపించారు. ఈ ఆచార్యులు ఉన్నారు చూసారా, ఉత్తారకాచార్యులైనా సరే ఉపకారకాచార్యులైనా సరే సర్వసాధారణంగా వీళ్ళు రెండు రకాలుగా ఉంటారు. మొదటి రకం చాలా పరీక్షలు పెట్టి ఆ పరీక్షలన్నింటికీ తట్టుకొని నిలబడితే అమ్మయ్యా వీడికి శ్రద్ధాసక్తులు ఉన్నాయి, ఆర్తి ఉన్నది, నేను ఉపదేశించబోయేది వృధా అయిపోదు అని సంతోషించి మంత్రాన్ని కానీ మంత్ర అర్థాలని కానీ ఉపదేశించేవారిని అనువృత్తి ప్రసన్నాచార్యులు అని అంటారు. అనువృత్తి అంటే తమ వెనక ఉండి విషయాన్ని తెలుసుకున్నవారు అని అనుకోండి, రఫ్గానం సుమారుగానం చేత అనువృత్తి ప్రసన్నాచార్యులు అంటారు వీరు. అంటే శిష్యుణ్ణి పరీక్షించి స్వీకరిస్తారన్నమాట. ఇంకొంతమంది ఆచార్యులు ఉన్నారు, వీరేమిటో తెలుసా, అయ్యో పాపం వీడికి ఏమీ తెలీదు, ఇలాంటి వాడిని ఉద్ధరించడం కోసం కదా ఈ మంత్రము మంత్రార్థాలు ఉన్నాయి, ఏ యోగ్యత లేదు కనుక వీడికి ఉపదేశిద్దాము అని అనుకొని జాలిపడి మంత్రార్థాలను ఉపదేశించేవారు ఇంకొందరు ఉంటారు. వీరిని కృపామాత్ర ప్రసన్నాచార్యులు అని అంటారు. అంటే కేవలం కృపే వీరికన్నమాట, వారికో యోగ్యతలు చూస్తారు, వారు గొప్పవారే వీరు గొప్పవారే. అయితే ఆనాటి కాలంలో ఈ కృపామాత్ర ప్రసన్నాచార్యులు ఉండేవారు కదా అంతగానో. అందరూ చాలామంది, అందరూ అంటే చాలామంది అని ఉద్దేశం అన్నమాట, చాలామంది అనువృత్తి ప్రసన్నాచార్యులే. న్యాయమే కదా, విలువైన విషయానికి గౌరవం ఇవ్వాలి. మంత్రము మంత్ర అర్థము ఎంత విలువైనవి, మోక్షం అంటే ఎంత తమాషావా, అంత గొప్పదైన విషయాన్ని పొందించడానికి ఇచ్చే మంత్రార్థములని అందుకోవడానికి ఎంతటి యోగ్యత ఉండాలి. అందుచేత అనువృత్తి ప్రసన్నాచార్యులే ఎక్కువగా ఉండడం వలన ఆ కాలంలో ఒక్కోసారట ఒక్కో మహానుభావుల జీవితకాలంలో ఒక్కరికే అందేదిట ఆ మంత్రము మంత్రార్థాలను, అంత గోప్యంగా ఉంచేవారన్నమాట. సామాన్య జనానికి మంత్రం ఒకవేళ ఏదైనా కారణంగా అందినా మంత్ర అర్థం అందడం మాత్రం చాలా గగనంగా ఉండేదట ఆనాటి కాలంలోను. గోష్ఠీ పూర్ణుల దగ్గరికి వీరిని పంపించారు కదా మహాపూర్ణులు రామానుజుల వారిని. వారు ఖచ్చితంగా అనువృత్తి ప్రసన్నాచార్యులే. అంటే శిష్యుల యోగ్యత చూడకుండా పరీక్ష చెయ్యకుండా ఉపదేశం చెయ్యడమే చేసేవారు కాదు వారు. రామానుజుల వారు యతులు, సన్యాసులు, అప్పటికే చాలా ప్రసిద్ధిని పొందేశారు. అశేష జనవాహినికి ఉపదేశాలు చేసి శిష్యులుగా ఉన్నటువంటి రామానుజుల వారు అత్యంత వినయంతో గోష్ఠీ పూర్ణుల వారి దగ్గరికి వేయించేశారు. మహాపూర్ణులు తనని పంపించిన మాట చాలా వినయంగా విన్నవించారు. ఆ మహాపూర్ణులు గోష్ఠీ పూర్ణులు ఒక గురువు గారి దగ్గరే, అంటే ఒక ఆచార్యుల దగ్గరే, యామునమునుల దగ్గరే కదా చదువుకున్నారు. అందుచేత మహాపూర్ణులు శ్రద్ధాసక్తులు లేని వారిని పంపరు అని గోష్ఠీ పూర్ణుల వారికి ఒక ఊహ ఉన్నప్పటికీ, ఒకవేళ రామానుజుల వారు మహాపూర్ణుల మాట కాదనలేక బలవంతంగా వచ్చారేమో అన్న విషయాన్ని పరీక్ష చెయ్యొచ్చని చెప్పి అనుకున్నారు ఆయన. అంటే రామానుజుల వారికి ఆసక్తి స్వతహాగా లేకపోయినా యోగ్యత ఉన్నది కనుక మహాపూర్ణుల వారు వీరి దగ్గరికి పంపించేసారేమో, అంచేత వీరికి స్వతహాగా ఏమాత్రమో ఆసక్తి ఉన్నది అని పరీక్ష చేద్దాం అనుకున్నారు. అనువృత్తి ప్రసన్నాచార్య స్వభావం కనుక గోష్ఠీ పూర్ణుల వారు. వీరు వెళ్ళగానే రామానుజుల వారు వారితో ఈ మాట అనగానే, ఇలాగ వారు పంపించారు, మీ దగ్గర వివరాలు మంత్ర అర్థాన్ని తెలుసుకోమన్నారనగానే, ఇప్పుడు కాదులే తర్వాత రా అన్నారు. మారు మాట్లాడలేదు రామానుజుల వారు. సరేనండి అని వెనక్కి వెళ్ళిపోయినారు. మళ్ళా వెళ్ళారు. మళ్ళా వారు తర్వాత రా అన్నారు. మళ్ళా వెళ్ళారు.
తర్వాత రా అన్నారు. ఇలా ఓ మారు 2 మార్లు 3 మార్లు కాదు, 18 పర్యాయములు వీరు తర్వాత రా అనడం, వారు వెళ్ళిపోయి మళ్ళా రావడం. ఒక్కసారి కూడా రామానుజుల వారు తగువులాడలేదు, నిష్ఠురాలు ఆడలేదు, ఇంకెంతకాలం అండి అని ప్రశ్నలు అడగలేదు. మొదటిసారి ఎంత వినయంతో వేంచేశారో 18వసారి కూడా అంత వినయ సంపత్తో వచ్చారు. నువ్వు కాకపోతే ఇంకా చాలా ఎవరో ఉన్నారులే అని చెప్పి అనలేదు. ప్రతిసారి కూడా అయ్యో ఇంకా నాకు ఆ భాగ్యం పట్టలేదే, ఈ గోష్ఠీ పునుల వారి అనుగ్రహం నాకు లభించలేదే అని విచారం కలిగేది రామానుజుల వారికి తప్ప, ఆ పక్కనే నేను నీకు చెప్పను అనడం లేదు కదా, ఆయన మళ్ళీరా చెప్తానంటున్నారు కదా, అదే నా భాగ్యం అని వెళ్ళిపోతూ ఉండేవారు. శిష్య లక్షణం అలా ఉండాలి. శిష్యుడికి నాకు ట్రైన్ టైం అయిపోతుంది, రైల్వే ప్లాట్ఫారం మీద ఓ మారు పొరపాటున ఓ గురువుగారు ఓ శిష్యుడు ఒకరికొకరు ఎదురుపడ్డారట. ఆ శిష్యుడు రైలు ఎక్కేయాలి, రైలు వచ్చేసింది ప్లాట్ఫారం మీదకి, సామాన్ లోపల పెట్టేసుకున్నాడు. ఈ గురువుగారు ప్లాట్ఫారం మీద దిగి వీరు వెళ్ళిపోబోతున్నారనమాట. ఆ శిష్యుడు రైలు ఎక్కేయబోతూను ఇంకా రైలు టీసీ విజువల్ కూడా వేసేశాడు, పచ్చ జెండా ఊపేశారు. గురువుగారు అర్జెంటుగా చెప్పి నాకు ఉపదేశం చేసిండి అని అడిగట్ట ఆ శిష్యుడు. అదుగో అలాంటి లోకం నడుస్తున్నది ఈనాడు. ఆనాడు అబ్బే శిష్య లక్షణం ఎలా ఉండాలో అలా పాటించేవారు. శిష్య లక్షణం ప్రతివారికి ఉండవలసింది ఏమిటది? దాన్ని ఆశావాదం అంటారు. అవును, నేను వీరిని ఆశ్రయించాను, వారు నన్ను అనుగ్రహిస్తారు, నా యోగ్యత కోసం ఎదురు చూస్తున్నారంతే అని ఉండాలి తప్ప నిరాశ పడకూడదు. ఈ నిరాశ నిస్పృహ ఉన్నాయి చూసారా, ఈ ఆలోచనలు తన చుట్టూ ఉన్న సమాజానికి ఏం మంచి చెయ్యవు. ఆ చుట్టూ ఉన్న సమాజం తాలూకు సమతుల్యతను కూడా దెబ్బతీస్తాయి. ఏనాడు రామానుజుల వారు అటువంటి పొరపాటు పని చేయలేదు. నిరాశ నిస్పృహలతో ఏనాడు కొట్టుకుపోలేదు ఆయన. ఇలాగ 18 పర్యాయముల పాటు వెళ్ళేసరికి చివరికి అంగీకరించారు గోష్ఠీ పూర్ణుల వారు. మహామహిమాన్వితమైనటువంటి మంత్రరాజ సారం అందించాలని, మంత్ర అర్థాన్ని తెలియపరచాలని చెప్పి నిర్ణయించారు. అందుకోవడానికి తగినటువంటి వారే రామానుజుల వారిని సంతృప్తి చెందారు. సరేనయ్యా, ఈసారి ఒంటరిగారా చెప్తాను అన్నారు. ఈ రామానుజుల వారు ఏం చేశారు? ఒంటరిగా రాని వారు అన్నప్పటికీ తనని ఆశ్రయించి ఉన్నారు కదా దాశరథి కూరేశులు అని చెప్పుకున్నాం, వాళ్ళిద్దరిని కూడా తీసుకుని వెళ్ళారు. ఆయన గోష్ఠీ పూనుల వారు అడిగారు, ఏమయ్యా నిన్ను ఒక్కడిని రమ్మనమంటే వీళ్ళిద్దరిని పట్టుకొచ్చేవేమిటని అడిగారు. అయ్యా నేను త్రిదండాన్ని ధరించి ఉన్నాను కదండి, ఆ త్రిదండం చివర ఈ జెండాలా ఉంది, దాన్ని పవిత్రం అంటారని మీకు తెలుసు కదా, లేదా నా వేలికి ఉన్నటువంటి ఆ పవిత్రం ఉన్నది చూశారు కదా, ఈ త్రిదండాన్ని ఆ పవిత్రాన్ని ఎలాగా నా నుంచి విడదీయ సాధ్యం కాదో, ఈ దాశరథి కూరేశులు కూడా అలా నాకంత సన్నిహితులండి, అందువలన వారు లేకుండా నేను ఉండలేనండి అని అన్నారు. సరేలే అనుకున్నారు ఆయన. వారు గోష్ఠీ పూనుల వారు అత్యద్భుతమైన వేదాంత రహస్యములతో కూడిన నారాయణ అష్టాక్షరి మంత్ర అర్థాన్ని సవివరంగా ఉపదేశించారు. పులకించిపోయినారు రామానుజుల వారు. ఇంత గొప్పదా ఈ మంత్రరాజం, నేను ఉపదేశం పొంది ఇన్నాళ్ళు నేను జపిస్తున్నటువంటి మంత్రరాజానికి ఇంత మహిమ ఉన్నదా అని ఆశ్చర్యచకితులైపోయినారన్నమాట. పూర్తయిపోయింది గోష్ఠి, ఉపదేశం పూర్తయిపోయింది. ముగింపు మాట కింద గోష్ఠీ పూనుల వారు, నాయనా చూసావా ఎంత గొప్పదో ఈ మంత్రరాజం, దాని అర్థం ఎంత గొప్పదోనో, చాలా రహస్యమైంది సుమా, ఇది నీకు ఉపదేశించాను, ఇది ఎరిగిన వారికి పరమపదమే, సందేహం లేదు. ఈ నారాయణ మంత్ర అర్థాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారికి పరమపదమే. అందుచేత అర్హత ఉన్నవారికే చెప్పాలని ఇంతవరకు నిన్నే పరీక్షించాను నేను, కనుక జాగ్రత్తగా ఉండు, ఎవ్వరి దగ్గర నోరు జారకు సుమా అన్నారు ఆయన గోష్ఠీ పూనుల వారు. విని ఊరుకున్నారు రామానుజుల వారు. ఆ ఊళ్ళోనూ ఆ గోష్ఠీ పూర్ణులు ఉన్నటువంటి ఊరి పేరు తిరుక్కోట్టియూరు అంటారు. ఆ ఊరిని తమిళ దేశమేను, ఇంత తమిళమే, ఆయన తమిళనాడు వారు కదా. ఆ ఊళ్ళో
ఆలయానికి ఒక పెద్ద గాలిగోపురం ఉంది. అన్ని ఆలయాలకి గాలిగోపురం ఉంటుంది. ముందు రాజగోపురం అంటారు, అదే అన్నమాట, పెద్దదన్నమాట. అప్పట్లో ఈ గాలిగోపురాలు చాలా పెద్దవిగా ఉండేవి. ఇప్పుడు కూడా మీరు వెళితేను ఆ శ్రీరంగం, ఆ శ్రీవిల్లిపుత్తూరు చూడండి, అసలు తమిళనాడు వారి ప్రభుత్వపు గురితే ఆ శ్రీవిల్లిపుత్తూరు గాలిగోపురం పెద్దది ఉంటుంది. చాలా అంతస్తులు ఉండేవి. ప్రతి అంతస్తులోనూ లోపల విశాలంగా పెద్ద పెద్ద హాళ్ళు ఉండేవన్నమాట. అంటే అందరూ హాయిగా కూర్చొని మాట్లాడుకుందుకు వీలుగాను. ఊళ్ళో ఉన్న పండితులు, పెద్దలు, భక్తులు, సామాన్య జనం అందరూ కూడా సాయంకాలం పూట అలా వెళ్ళి ఆలయంలో భగవంతుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాత చల్లగాలి వేస్తున్నప్పుడు, ఉదయం పూట కానీ సాయంకాలం పూట కానీ చల్లగాలి వేస్తున్నప్పుడు హాయిగాను గాలిగోపురం లోపల కూర్చుంటే అవతల భగవత్ సన్నిధి, యువతల ఆ శ్రమహరము రెండు కలిసి వచ్చేవన్నమాట. దాని పేరే గాలిగోపురం. మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేయండి, ఆ పైకి వెళ్ళి కూర్చుంటే ఎంత హాయి అయిన గాలి వేస్తూ ఉంటుందో. అలాగా ఆ తిరుక్కోటియూరులో కూడా ఓ పెద్ద గాలిగోపురం, అందులోపల ఈ చాలా అంతస్తులు, అందులో బాగా దిగువ అంతస్తు అంటే అందరూ నడిచి వెళ్ళేది కాకుండా ఆ పైన ఉండేది మొదటి అంతస్తు అనుకోండి సుమారుగాను, అది చాలా విశాలంగా ఉండేది. ఒకమారు పండిత గోష్ఠులు జరిగేవి, సామాన్య జనము ఉండేవారు, వారు ఈ గోష్ఠిని అనుభవిస్తూ ఉండేవారు. అక్కడ ఎలాగో కూర్చున్నప్పుడు అందరూ కూడా కాస్తంత లోకాభిరామాయణం కూడా మాట్లాడుకుంటారు కదా. అప్పుడు వారేమోనో శ్రీరంగం నుంచి రామానుజులు అనే మహానుభావులు మన ఊరికి వచ్చారు, వారు వచ్చిన పని పూర్తి అయిపోయిందట, వెళ్ళిపోతారట, కనుక మనం రేపు వారిని ఆహ్వానిద్దాము అని అనుకున్నారట. ఆ గాలిగోపుర గోష్ఠి వారందరూ కూడా ఒకనాడు గోష్ఠీ పునుల వారి దగ్గర వీరి రహస్యార్థాలను విన్నారు కదా రామానుజుల వారు. ఆయనకేమనిపించింది, గురువుగారు అయితే చెప్పారు దీన్ని ఎవరికీ చెప్పవద్దు, జాగ్రత్తగా ఉంచుకొని, కానీ ఇంత గొప్ప రహస్యార్థాలని తానే ఉంచేసుకోవడం చాలా స్వార్థం అనిపించింది, అన్యాయం అనిపించింది రామానుజుల వారికి. ఇది ఇంత గొప్పదన్న విషయం తెలియదే చాలామందికి. ఆ తెలియకపోవడం వల్ల కదా సాంసారిక తాపత్రయాల్లో పడి కొట్టుకుంటున్నారు. పాపం వారిని చూస్తే జాలి వేస్తోంది అనుకున్నారు వారు. వైదిక సంప్రదాయంలో కృపామాత్ర ప్రసన్నాచార్యుల వైభవ ఆవిర్భావ సమయం ఆసన్నమైందన్నమాట. ఒక ఉదాహరణ చెబుతాను చూడండి. బంగారు జరీ చేసిన శాలువ ఒకటి ఉన్నదనుకోండి మన దగ్గర, అంత గొప్ప శాలువ, బంగారు జరీ వేసినటువంటి శాలువని నిరుపేదలైన బిచ్చగాళ్ళకి ఇస్తామా అని వెనుదీసేవారే అధికమైన ఆ రోజుల్లో. చలితో బాధపడుతున్న వారికి ఇవ్వకపోతే ఇంక శాలువ ప్రయోజనమే లేదు అని అనుకునేవారు ఇంకొకరు బయలుదేరారన్నమాట. అంటే అనువృత్తి ప్రసన్నాచార్యుల గుంపులో కృపామాత్ర ప్రసన్నాచార్యులు ఒకరు ఆవిర్భవించడం ప్రారంభమైందన్నమాట. ఎవరా కృపామాత్ర ప్రసన్నాచార్యులు? వారే మన భగవద్ రామానుజుల వారు. చరిత్రలోనే ఎప్పుడూ ఎక్కడా జరగని విషయం అప్పుడు ఒకటి జరిగింది. సరే, పండిత గోష్ఠులకి సామాన్యానికి కూడా ఆహ్లాదకరంగా ఉండే సమావేశ మందిరం అనుకున్నాం కదా గాలిగోపురం. ఆనాడు రామానుజుల వారు వస్తున్నారని చెప్పి వారిని సేవించుకుంది కోసం విపరీతంగా వచ్చారట జనమంతా కూడాను. నిండిపోయినారు ఆ పైనుండే హాల్లో. కిందనంతా కూడా జనం, పైన స్థలం లేక ఉండిపోయినారు. అప్పటికే మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నందువలన స్ఫురద్రూపిగా ఉండి సహజంగానే ఆకర్షించే దివ్యమంగళ విగ్రహం అయినందున కిక్కిరిసిపోయినది సభ. త్రిదండధారులై వేయించేశారు రామానుజుల వారు. ఆయనట ఎప్పుడూ చిన్న చిరునవ్వుతో ఉండేవారట. రామచంద్రమూర్తికి పేరున్నది స్మితభాషి పూర్వభాషీ చ అని. అంటే ఎప్పుడూ చిన్న చిరునవ్వుతో మాట్లాడతాట, తనే ముందు మాట్లాడతాట. అలాగే రామానుజుల వారు కూడాను త్రిదండాన్ని ధరించి చిన్న చిరునవ్వుతో లోపలికి విచ్చేశారు. కూడా కూరేసులున్నారు, దాశరథున్నారు. వీరందరూ స్వాగతం చెప్పారు. అక్కడ గోష్ఠిలో, ఆ గాలిగోపుర గోష్ఠిలో ఉన్నటువంటి వారందరూ కూడాను ఇటీవరలో ఆసీనులైనారు. సమావేశ నిర్వాహకులందరూ కూడాను ఏదైనా ఒక విషయం అనుగ్రహించండి అని అడిగారు. అలాగే అన్నారు. వీరు ప్రవచనం ప్రారంభించారు.
క్రమంగా భగవంతుని స్వరూప రూప గుణ విభూతులన్నింటినీ వర్ణిస్తూనే అలాంటి ఆ పరమాత్మ అనుగ్రహాన్ని పొందడానికి సులభమైన ఉపాయం ఉన్నది సుమండి అంటూ తనకి గోష్ఠీ పూర్ణుల వారు అప్పటి వరకు ఉపదేశించినటువంటి రహస్యార్థాలన్నింటినీ ముత్యాలు వెరజల్లేసినట్టుగా వెరజల్లేశారు. ఆశ్చర్యపోయినారు శ్రోతలందరూ కూడా అపూర్వ విషయాన్ని విని. అంతటి మంత్రరాజం వారికి, ఏమండి అంత గొప్పదా మంత్రరాజం, నారాయణ మంత్రం, ఏమండి మాకు కావాలండి అని వారందరికీ కూడాను లోపల నుంచి తహతహ బయలుదేరి విన్నపించారు రామానుజుల వారితోటి. వారి స్పందన చూశారు. అమ్మయ్యా, నా ప్రయోజనం నెరవేరింది. ఏ నారాయణ మంత్రమైతే అందరికీ అందాలనే కోరికతోనే ఉన్నానో ఆ నారాయణ మంత్ర అర్థం ఎప్పుడైతే వీరికి ఎరుక కలిగినదో దానితో వీరందరికీ తహత కలిగింది. చాలులే అనుకున్నారాయన. 18 పర్యాయములు పరీక్ష చేసి కానీ తాను ఉపదేశించిన రహస్యాన్ని రామానుజుల వారు సదస్యం చేసేశారని తెలిసేసరికి గోష్ఠీ పునులు ఖిన్నులైపోయినారు. ఎంత పరీక్ష చేశాను ఈ రామానుజుల్ని, 18 పర్యాయాల పరీక్ష చేసి చెబితే ఏమీ లేకుండా అందరికీ అలా చెప్పేస్తాడు ఆయన అని చాలా బాధపడిపోయినారు ఆయన. పిలిచారు రామానుజుల వారిని. ఏమయ్యా ఏమిలా చేసావు అని అడిగారు. నాయనా, నువ్వు యోగ్యుడివి అని నీకు ఉపదేశించాను. నా మాట జవదాటకూడదని నీకు తెలియలేదా? ఆచార్యుల మాటని జవదాడితే నరకమని శాస్త్ర నిర్ణయం ఉన్నది కదా, నీకు భయమేనా వేయలేదా నాయనా అని ఆవేదన పడ్డారు ఆయన. ఆయన ఆవేదన అంతా ఈయన చెప్పేశారని కాదట. అయ్యో, ఇంతటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి రామానుజుల వారు తన మాటని కాదన్నందువలన నరకానికి వెళ్ళిపోతారేమో అని ఆయన బాధపడిపోయినారట. రామానుజుల వారు చిన్న నవ్వుతోటి బదులిచ్చారట. అయ్యా ఆచార్య, నరకానికి నేను ఒక్కడనే కదండి వెళతాను, వెళ్ళినా పర్వాలేదులేండి. చూడండి ఎంతమంది ఇప్పుడు పరమపదం పొందడానికి యోగ్యులైపోయినారో అన్నారు. ఆ సమాధానంతో ఆశ్చర్యపోయినారు గోష్ఠీ పునులు. ఇలాంటి వారు కూడా ఉంటారా? నరకానికి తాను వెళ్ళినా పర్వాలేదు కానీ ఇంతమంది పరమపదానికి చేరుకోవాలనే కోరికని కలిగిన వారు ఉంటారా అని ఆశ్చర్యపోయినారు. ఆయనకు ఆ విచారం అంతా చటుక్కన ఎగిరిపోయింది. ఆనందంతో కౌగిలించుకున్నారు. ఎంబెరుమానారే అని అప్రయత్నంగా అన్నారట. ఎంబెరుమానారే అంటే ఏమిటో తెలుసా? ఎంపెరుమానారే, నా వంటి వారందరికీ మీరే నాథులు సుమండి, ఇతరులకు ఉపకరించడంలో నాకన్నా మీరే అధికులు సుమండి. నేనేదో ఉపకరిస్తున్నాను అనుకున్నాను కానీ సరి అయిన విధంగా ఉపకరించిన వారు మీరే సుమండి అని ఆ బిరుదానికి అర్థం అన్నమాట. అప్పటి నుంచి లక్ష్మణార్యులనే పేరుని కలిగి మార్పు చెంది రామానుజుల వారై యతిరాజులనే బిరుదు పొంది ఉడయవర్లనే బిరుదు పొందినటువంటి స్వామికి, అనంతుల వారికి అంటే మన రామానుజుల వారికి ఎంబెరుమానార్ అని పేరు వచ్చింది. అప్పటి నుంచి లోకంలోనూ ఎంబెరుమానార్ అని చెప్పి వారిని అందరూ కూడాను ముచ్చటగా సంబోధించడం అందరికీ కూడా అలవాటైందన్నమాట. ఇంకా మిగిలినటువంటి దివ్యమైన విషయాల్ని తర్వాత అనుసంధానం చేసుకుందాం. స్వస్తి.